గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన 5 ఏళ్ల పాలనలో ఆయన ఒక దళిత వ్యతిరేకగా ముద్రపడ్డారు. ఆయన దళిత ద్రోహిగా తన్ను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఆయన దళిత ద్రోహి, దళిత వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పదే పదే చెబుతూ ఉండేవారు, దళితులు మాకు మేనమామలు, మాకు బంధుత్వం ఉందని చెప్పి పదే పదే ఆయన చెబుతూ ఉండేవారు. అదంతా అబద్ధం. అది ఆయన బంధువుల అభివృద్ధిని ఎప్పుడూ కాంక్షించలేదు. ఆయన దళితులను ఊచకోత కోసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన హయాంలో, ఆయన ముఖ్యమంత్రిత్వంలో దళితులు చాలా బాధపడ్డారు, చాలా ఆత్మ న్యూనతాభావంతో ఉన్నారు, అగౌరవపరచబడ్డారు, బాధలు పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో. నిన్నగాక మొన్న సుప్రీంకోర్టులో స్పష్టంగా చెప్పారు, అనంతబాబు ఒక దళితుడిని చంపి అతని ఇంటికి శవాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది, ఈ కేసులో ఖాకీ ఖద్దరు, ఖాకీ ప్లస్ ఖద్దరు కుమ్మక్కైనవి. కుమ్మక్కవటం వల్ల దళితులకు అన్యాయం జరిగింది. కేసు దర్యాప్తు సజావుగా సాగలేదు. కేసు దర్యాప్తు నానా విధాలుగా నడిచింది. పర్ఫెక్టరీ ఇన్వెస్టిగేషన్ జరిగింది. బాధ్యుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. వాట్ డస్ ఇట్ మీన్ అని చెప్పి అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఖాకీ ఖద్దరు కుమ్మక్కైందంటే పోలీసులు, ఖద్దరంటే మీరే కదా, ఆనాటి ముఖ్యమంత్రి మీరే కదా, ఖద్దర్కి రిప్రజెంటేటివ్ మీరే కదా. ఖద్దర్ అంటే రాజకీయ నాయకులని, రాజకీయ నాయకులు పెద్ద రాజకీయ నాయకుడు ఆ రోజున ముఖ్యమంత్రిగా మీరే కదా. మీరు పోలీసులు కుమ్మక్కయ్యారు. మీరు పోలీసులు కుమ్మక్కవటం వల్ల జరిగిన అన్యాయం ఎవరికి జరిగింది? దళితులకు అన్యాయం జరిగింది. బాధితుడు ఎవడు? దళితుడు. అన్యాయానికి గురైన వారు ఎవరు? దళితులు. ఇబ్బంది పడింది ఎవరు? దళితుడు. చనిపోయింది ఎవరు? దళితుడు. మరి మీకు ఏ రకంగా దళితులు మీకు బంధువులండి జగన్మోహన్ రెడ్డి గారు? దళితులు ఏ రకంగా మీకు మేనమామలండి జగన్మోహన్ రెడ్డి గారు? నేనంటున్నాను, మీరు ఒక దళిత వ్యతిరేక, మానసికంగా యూ హేట్ దళిత్స్. దళితుల్ని మీరు అసహించుకున్నారు. దళితులను మీరు వెంటాడారు మీరు. లేకపోతే ఈ రకంగా ఎంత ధైర్యం అండి వాడికి, ఎమ్మెల్సీకి, అతనికి చంపేసి, ఎంతోమంది కలిసి చంపేసి, ఒక్కడు చంపగలరండి మనిషిని? ఒక్కడు కొట్టగలరండి? చంపి ఆ శవాన్ని తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసి బ్రతికుంటే ఆసుపత్రికి తీసుకెళ్ళండి. మాట కూడా ఎంత అహమండి అతనికి, ఆ ఎమ్మెల్సీకి. ఎంత పొగరండి ఆ ఎమ్మెల్సీకి, ఎంత అహంకారం అండి ఆ ఎమ్మెల్సీకి. దీనంతటికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, మీ వత్తాసు, మీ మద్దతు, మీ సపోర్ట్, మీ అనుకూలత. దీనివల్ల అతనికి అంత పొగరు. బ్రతికుంటే ఆసుపత్రికి తీసుకెళ్ళండి, చస్తే శ్మశానానికి తీసుకెళ్ళండి అని అక్కడ పడేసి వెళ్ళిపోతే పోలీసులు ఏం చేయాలండి? ఎంత దరిద్రంగా చేశారండి పోలీసులు. ఎందుకంటే ఆ పోలీసులకి, ఆనాటి ఆ పోలీసులకి, ఈ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులకి, ఈ కేసులో దాన్ని పర్యవేక్షించిన పోలీసులకి ఎందుకండి మీకు ట్రైనింగ్? ఎందుకంటే చట్టం మీకు? అందుకే మేము అడుగుతున్నాం, సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికే ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు దళితుల అభ్యున్నతి కాంక్షించే
చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 4 పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. దానితో సరిపోలేదు. అసలు పోలీస్ అధికారి ఆనాటి ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవీంద్రనాథ్ బాబు, ఆయన మరీ ఏదో అనంతబాబు తన చుట్టమైనట్టు, తన తమ్ముడే ఈ హత్య చేస్తే రక్షించాలన్నట్లుగా వ్యవహరించాడు అతను. ముద్దాయిని కూడా అనంతబాబు గారు అని అతను వ్యాఖ్యానించటం, అతను ఏ రకంగా ఈ కేసులో అనంతబాబును ముద్దాయిని, మర్డర్ చేసిన ముద్దాయిని రక్షించటానికి తాపత్రయపడ్డాడో అర్థమైంది. ఆ ఎస్పీ గురించి మేము అంతకంటే లోతుకు వెళ్ళదలుచుకోలేదు. దళిత వర్గాలందరూ కూడా ఆ ఎస్పీ మీద చాలా కోపంగా ఉన్నాయి. ఆ రోజున ఆ ఎస్పీ ఈ కేసులో కుమ్మక్కయ్యాడు, ముద్దాయికి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతల్లో చేస్తూ ఉన్నాడని మేమంతా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశాం. అదే ఈ రోజున ఖాకీ ఖద్దరు కుమ్మక్కైందని గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది. ఆ రోజున ఐజీగా ఉన్న వ్యక్తి పర్యవేక్షించాడు ఈ కేసుని. ఆయన ఆ రోజు రాష్ట్ర డీజీపీగా సుప్రీంకోర్టు కామెంట్ చేసింది, ఆనాడు ఉన్న డీజీపీగా ఉండటానికి అర్హత ఉందా? ఆనాటి డీజీపీకి డీజీపీగా ఉండే అర్హత ఉందా అని సాక్షాత్తు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పర్యవేక్షించిన అధికారులు ఏం చేస్తున్నారని చెప్పింది. మేము అందుకే గౌరవ సీఎం గారిని కూడా దళిత వర్గాల తరఫున మేము కోరుతున్నాం, అయ్యా థ్యాంక్స్ టు యూ, ఇప్పటికే 4 పోలీస్ అధికారులని, సంబంధిత అధికారులను సస్పెండ్ చేశారు. ఆ ఎస్పీ రిటైర్ అయ్యారు, అయినా వదలటానికి లేదు అతన్ని. అక్కడ రేంజ్ ఐజీ ఎవరున్నారో అతను కూడా ఈ కేసులో ముద్దాయికే మద్దతు పలికాడు, అతన్ని వదలటానికి లేదు. రాష్ట్ర డీజీపీగా ఉండి ఈ కేసును నీరుగార్చిన డీజీపీని కూడా వదలటానికి లేదు. సాక్షాత్తు సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది కనుక వీరందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవటమే కాకుండా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి అధికార దాహానికి గురైన దళిత బాధితులు చాలామంది ఉన్నారు. వారందరి కేసులు కూడా పునఃసమీక్షించాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని. అవసరమైతే ఒక కమిషన్ వేయండి, లేకపోతే ఒక కమిటీ వేయండి, ఒక సిట్ వేయండి. ఆనాడు డాక్టర్ సుధాకర్ కావచ్చు, శిరోమండనానికి గురైన వరప్రసాద్ కావచ్చు, రాజమండ్రిలో 4 రోజులు పోలీస్ స్టేషన్ వెనకే ఒక గదిలో మానభంగానికి గురైన దళిత మహిళ కావచ్చు, మాస్క్ పెట్టుకోలేదని చావగొట్టబడిన కిరణ్ కుమార్ కావచ్చు. మద్యం రేట్లు పెరిగినాయి, కల్తీ మద్యం అని వ్యాఖ్యానించి చనిపోయిన ఓం ప్రతాప్ కావచ్చు, పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో హత్యకు గురై, మానభంగానికి గురై హత్య గావించబడిన నాగమణి కావచ్చు. వీళ్ళందరి విషయాల్లో ఒక కమిటీ, ఒక సిట్ వేసి వీటన్నిటి మీద కూడా సమీక్షించి దళితులకు న్యాయం చేయాలి. జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితులు చాలా అన్యాయానికి గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా దళిత వ్యతిరేకి కనుక ఆయన టైంలో కొన్ని కేసులు అన్నీ అడగట్లేదు మేము, కొన్ని కేసులు కమిటీ వేసి ఒక సిట్ వేసి వాటన్నిటి కూడా సమీక్షించి ఏ రకంగా ఈ కేసులో పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకున్నారో ఆ రకంగా ఆ కేసులు నీరుగార్చి సరైన రీతిలో దర్యాప్తు చేయకుండా ఖాకీ ఖద్దర్ కుమ్మక్కై ఏ రకంగా చేశారో, దళితులకు అన్యాయం చేశారో వాటన్నిటిలో కూడా ఒక సిట్ వేసి సమీక్ష చేయాలని చెప్పి కూడా గౌరవ సీఎం గారిని మేము కోరుతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నీరుగార్చారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో ఎస్సీ ఎస్టీ చట్టమే నీరుగార్చారు ఆయన. అది అమల్లో లేదు. అది ఆ చట్టాన్ని సరిగా అమలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అతను ఒక దళిత వ్యతిరేకి కనుక అని చెప్పి కూడా నేను తెలియదు.